హాయ్ అండి. ఈరోజు మనం మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి ఎందుకు కనిపిస్తుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. పూర్వం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని శబరిమలలో ప్రతిష్ఠించిన తర్వాత అయ్యప్పను పెంచిన తండ్రి అయిన రాజశేఖరుడు చాలా బాధపడుతూ ఉంటాడు. ఆహారం మానేసి అయ్యప్పను తలుచుకుంటూ ఉంటాడు. అతని బాధను చూడలేక అయ్యప్ప స్వామి ప్రత్యక్షమై, తండ్రి, మీరు ఇలా ఆహారం మానేసి నన్నే తలుచుకుంటూ ఉంటే మీ ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. మీరు ఏమీ బాధపడకండి అని తన మీద ఉన్న ప్రేమకు గుర్తుగా అతనికి ఒక మాట ఇస్తాడు. రైతులు సంవత్సరమంతా కష్టపడి జరుపుకునే మకర సంక్రాంతి పండుగ రోజున ఒక జ్యోతి రూపంలో నేను ప్రతి ఒక్క భక్తుడికి దర్శనమిస్తాను అని చెబుతాడు. దానికి రాజశేఖరుడు చాలా సంతోషిస్తాడు. అందుకే ఇప్పటికీ ప్రతి ఒక్క భక్తుడు అయ్యప్ప స్వామి మాల ధరించి ఇరుముడి పట్టుకొని శబరిమల కొండపై మకరజ్యోతి దర్శనం చేసుకుంటారు. కానీ కొందరు ఆ జ్యోతి నిజం కాదని, ఎవరో వెలిగిస్తున్నారని అపోహపడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఆ జ్యోతి నిజంగా అయ్యప్ప స్వరూపమే. కేరళలో ఈ మకర జ్యోతికి సంబంధించి చాలా గ్రంథాలలో కూడా పేర్కొన్నారు. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సుల కోసం స్వామియే శరణమయ్యప్ప అని కామెంట్ చేయండి. అలాగే నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.